హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. పీఓ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందండి. స్టార్టింగే మనకు 42,000 జీతం అయితే ఇస్తారు. సో మన రాష్ట్రంలోనే పరీక్ష మరియు ఉద్యోగం కూడా ఇక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేయండి. హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అన్ అకాడమీలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చిన్న టెస్ట్ రాయడం ద్వారా, ఉచితంగా టెస్ట్ రాయడం ద్వారా మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చు. సో సమ్వన్ స్విచ్ జాబ్ అండ్ టుక్ 220% హైక్ అండి, అంటే 220% హైకు కూడా తెచ్చుకోవడం అయితే జరిగిందండి. వారెవరు కాదు, ప్రియా రాజ్పుత్, ఓకేనా? బిఎంఏ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మరి వారికైతే జాబ్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ దిస్ సిన్స్ 1 year అండి, రీలెవెల్ హ్యాస్ మేడ్ మోర్ దెన్ 1,200 ఆఫర్స్ ఇన్ 11 different categories అండి. To the most deserving candidate, all you have to do is prove your skills without any test, and you can get an interview with some of the most amazing companies like PepsiCo, Xiaomi, Upgrade and 800 అదర్ కంపెనీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, మరి రీలెవెల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా సో రిజిస్టర్ అయ్యండి, జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది, ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ అంటూ మనకైతే తెలుస్తుందండి. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటూ తెలియజేశారు. మరి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఏంటి అనే వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ 22/9/2022 టు 12/10/2022 వరకు అయితే ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఫీ 22వ తారీఖు నుంచి సేమ్ 12వ తారీఖు నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉంటుందండి. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 17, 18, 19, 28 ఆఫ్ డిసెంబర్. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా మనకి ఇచ్చేసారండి. డిసెంబర్ 2022, జనవరి 2023 అంటూ తెలియజేశారు. మరి డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ జనవరి 2023 లేదా ఫిబ్రవరి 2023 టెంటేటివ్గా ఇచ్చారు. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా జనవరిలోనే మనకు ఉంటుందండి. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ మార్చ్ 2023 వరకు మీరైతే ఉద్యోగంలో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మొత్తం ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి. మొత్తం 1,600 వేకెన్సీస్ అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా? చాలా మంచి అవకాశం అండి. సో ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇవ్వడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, బ్రేకప్ వేకెన్సీస్ ఎస్సీ వారికి 270, ఎస్టీ వారికి 131, ఓబీసీ వారికి 464, ఈడబ్ల్యూఎస్ కూడా ఉన్నాయండి 160, అన్రిజర్వ్లో 648, మొత్తం 1,673 వేకెన్సీస్ అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా? సో దీన్ని కండక్ట్ చేసేది కంప్లీట్గా, సో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ అంతే, ఎనీ గ్రాడ్యుయేషన్, సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మనము చేసి ఉండాలండి. అందరూ కూడా గమనించాలి. సెలెక్షన్ ప్రొసీజర్ మొత్తం కూడా ఐబీపీఎస్ ఎగ్జామ్ మాదిరిగానే, ఐబీపీఎస్ ఎగ్జామే దీన్ని చూస్తుందండి. ఐబీపీఎస్ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్గా చూడడం అయితే చూడవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏపీ తెలంగాణలోనే ఉంటాయండి. ఏపీ వారికి ఏపీలో, తెలంగాణ వారికి తెలంగాణలో. రిక్రూట్మెంట్ మనకు పొజిషన్ కూడా మనకు మన రాష్ట్రంలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 250 మార్కులకు గాను ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా?
సో ఇందులో మరి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 50, జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 60, ఇంగ్లీష్ నాలెడ్జ్ 40. మొత్తము 200 మార్కులు అండి 3 గంటలు. ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే మొత్తం 2 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్కులకు గాను ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో ఫేజ్ 2 కూడా ఉంటుందండి. ఫేజ్ 2కి సో సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఓకేనా. 20 మార్కులు, గ్రూప్ ఎక్సర్సైజ్ 20 అంటే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ 30, మొత్తం 50 మార్కులకు గాను ఉండడం అయితే చూడవచ్చు. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మరి మనకు 100 టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 250, గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ 50, మొత్తం 300 మార్కులకు గాను ఉంటుంది. నార్మలైజ్డ్ మార్క్స్ వచ్చేసి 100కు గాను తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా మంచి అవకాశం అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా అప్లై చేయండి. దీని లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ అండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అప్లికేషన్ ఫామ్, అప్లై హియర్ అని ఉంది కదా, అప్లై హియర్ అని ఉంది కదా. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పైన అప్లై నవ్వు ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్ ఓపెన్ అంటే మనకు వెబ్సైటే ఓపెన్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మనము ఐబీపీఎస్ ఇక్కడ మనము లాగిన్ ఆల్రెడీ మీకు కనుక ఆల్రెడీ ప్రీవియస్గా మీరు అప్లై చేస్తున్నట్లయితే మళ్ళీ రిజిస్టర్ కానవసరం లేదు, లాగిన్ అయితే సరిపోతుంది. ఓకే, లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్న వారు మాత్రము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా. సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందజేస్తున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.